చేసిరా నా జాతకాన్ని మొదట మనం పరిశీలించవలసినది ఏమిటంటే 3 ఆత్మ. అవి ఏమంటే లగ్నం నిలబడినటువంటి రాయండి మేడం. లగ్నాధిపతి నక్షత్రాధిపతి చంద్రుడు, లగ్న అధిపతి నిలిచినటువంటి నక్షత్రాధిపతి 3 రాయండి. చంద్రుడు నిలిచినటువంటి లగ్నాధిపతి మరియు చంద్రుడు. ఈ ముగ్గురు ఈ 3 ఆత్మలు అంటే ఈ నక్షత్రాధిపతుల ముగ్గురు 1, 4, 7, 10, 1, 5, 9లో వాళ్ళు స్వక్షేత్రాల్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఉండటం కానీ పొజిషనల్ ఆస్పెక్ట్స్ లో మంచిగా ఉంటే అది బలమైన జాతకం. వారు ఏ పనిను ఆలోచించి రసవత్రంగా చేస్తారు. ఈ 3 అధిపతులు అంటే ఈ 3 సోల్ ఆత్మ అధిపతులు 3, 6, 8, 12 ఉండి బాగా నీచం అస్తంగతం 3, 6, 8, 12 జరిగినట్లయితే తర్వాత పాపులతో కలిసిన చూడబడిన అంటే పగ అంటే శత్రు, ఆ జాతకానికి శత్రువు, నీచము, అస్తంగతం ఏ పనిను మంచిగా చేయలేరు. అర్థమవుతుంది మేడం? సార్ అర్థం కాలేదు సార్, నేను ఫాలో అవ్వలేదు సార్. చంద్రుడు రాయించారు, లగ్నం రాయించారు, తర్వాత తీసుకోవాలి, రాసుకోండి. నేను మరలా చెప్తున్నాను. 3 అందుకనే రాయమంది. లగ్నము, లగ్నాధిపతి, చంద్రుడు ఆత్మగ్రహాలు. ఓకే, ఒక నిమిషం. లగ్నము, లగ్నాధిపతి, చంద్రుడు ఈ 3 ఆత్మగ్రహాలు. ఏంటి ఆత్మగ్రహాలు అంటే? ఆత్మగ్రహాలు అంటే ఏమనుకున్నాం మనం? నక్షత్రాధిపతుల్ని ఆత్మగ్రహాలు అంటాము. మనం ఏమని పిలుస్తున్నాము? నక్షత్రాధిపతుల్ని ఆత్మగ్రహాలు అంటాము. ఇప్పుడు అర్థమైంది మేడం? అర్థమైంది సార్. ఇది ఈ ఆత్మగ్రహాలు లగ్నానికి కేంద్ర కోణములలో ఉండాలి. ఓకే ఓకే. లగ్నము, లగ్నాధిపతి, చంద్రుడు యొక్క ఆత్మగ్రహాలు. ఆత్మగ్రహాలు అంటే వాటి యొక్క నక్షత్రాధిపతులు. ఇవి కేంద్ర కోణములు, కేంద్రాలు 159 or 147 10 ఉండి అవి మిత్రక్షేత్రము గాని స్వక్షేత్రం గాని ఉచ్చక్షేత్రమై ఉండాలి. అవి మిత్రక్షేత్రమయ్యి, స్వక్షేత్రమయ్యి, స్వక్షేత్రము లేదా ఉచ్చక్షేత్రంలో ఉండాలి. ప్లానెట్ల యొక్క ఆత్మగ్రహాలు ఉండాలి. ఈ విధంగా ఉంటే అప్పుడే ఆ ప్లానెట్ మనకి తగిన సమయంలో తొందరగా రిజల్ట్ ఇస్తుంది. సరే, ఆ లగ్నము, లగ్నాధిపతికి ఆత్మగ్రహము వాళ్ళిద్దరి మధ్య మళ్ళా శత్రుత్వం ఉండకూడదు. చంద్రుడికి, చంద్రుడి యొక్క ఆత్మగ్రహానికి మధ్య శత్రుత్వం ఉండకూడదు. అప్పుడే మనకి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఒక లగ్నము
ఆ లగ్నాధిపతి ఎక్కిన ఆత్మగ్రహం ఈ రెండు శత్రువులు కాకూడదు. చంద్రుడు యొక్క ఆత్మగ్రహము శత్రువులుగా ఉండకూడదు. 1, 4, 7, 10 లేదా 1, 5, 9 అంటే కేంద్ర కోణాల్లో ఉండాలి. మిత్రక్షేత్రం అయి ఉండొచ్చు, స్వక్షేత్రం అయి ఉండొచ్చు, ఉచ్చక్షేత్రం అయి ఉండొచ్చు. అప్పుడే మనకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ తొందరగా దొరుకుతాయి. సరే, ఇది అట్లా కాకుండా అస్తంగతము, నీచము రాయండి. అస్తంగతము, నీచము, డెబిలిటేషన్ మరియు శత్రుక్షేత్రము, శత్రు యొక్క క్షేత్రము అస్తంగతము, నీచము, 8వ శత్రు క్షేత్రాల్లో ఉంటే అది మళ్ళా కేంద్ర కోణాలైనా కూడా ఇబ్బందే. వాటి ఫలితాలని ఇవ్వజాలవు. నెగటివ్ రిజల్ట్స్ 6, 8, 12లో ఉంటే అప్పుడు కూడా అవి మనకి మంచి ఫలితాలను ఇవ్వలేవు. 3, 6, 8, 12 నెగటివ్ రిజల్ట్స్ ఉంది. ఇది దీని యొక్క సారాంశం. మళ్ళా కావాలంటే దీన్ని ఒకసారి రికార్డ్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దాన్ని రికార్డ్ వినిపిస్తాను చూడండి. ఓకే సార్. ఏదైనా జాతకాన్ని మొదట మనం పరిశీలించవలసినది ఏమిటంటే 3 అవి లగ్నం నిలబడినటువంటి అధిపతి, లగ్నం లగ్న అధిపతి నిలిచినటువంటి నక్షత్రాధిపతి మరియు రాశి చంద్రుడు నిలిచినటువంటి నక్షత్రాధిపతి, ఈ ముగ్గురు ఈ 3 ఆత్మలు అంటే ఈ నక్షత్రాధిపతుల ముగ్గురు 1, 4, 7, 10, 1, 5, 9లో వాళ్ళు స్వక్షేత్రాల్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఉండటం కానీ పొజిషనల్ ఆస్పెక్ట్స్ లో మంచిగా ఉంటే అది బలమైన జాతకం. వారు ఏ పనిను ఆలోచించి రసవత్రంగా చేస్తారు. ఈ 3 అధిపతులు అంటే ఈ 3 సోల్ అధిపతులు 3, 6, 8, 12లో ఉండి బాగా నీచం, అస్తంగతం జరిగినట్లయితే తర్వాత పాపులతో కలిసిన చూడబడిన ఉన్నట్లయితే ఆ జాతకానికి బలహీనము, పనిను మంచిగా చేయలేరు. ఏ పనికి పనికిరారు. ఉంటే లగ్న బలం పోయింది, చంద్ర బలం పోయింది, లగ్నాధిపతి బలం పోయింది. ఇప్పుడు ఈ లగ్నాధిపతిని తీసుకోవాలి, 6 అధిపతిని తీసుకోవాలి. వీళ్ళు నక్షత్ర పరివర్తన కానీ లేక హౌస్ పరివర్తన, ఇల్లు పరివర్తన కానీ చెందుంటే జాతకుడు ఎప్పుడు
రుణంతో గాని, జబ్బులతో గాని, శత్రువులతో గాని ఉంటాడు. ఇదే లగ్నాధిపతి 8వ అధిపతితో నక్షత్రాధిపతి నక్షత్ర పరివర్తన గాని లేక ఇంటి పరివర్తన గాని పెడితే జరిగితే వాళ్ళు ఎప్పుడు తగువులు, గొడవలు, శరీరంలో కత్తి గాయాలతో అది సాగుతూనే ఉంటుంది. ఇదే లగ్నాధిపతి 12వ అధిపతితో నక్షత్ర పరివర్తన కానీ లేక ఇంటి పరివర్తన కానీ చెందితే ఆ జాతకుడు డబ్బులు ఎప్పుడు ఎక్కువగా ఖర్చు పెడుతూ సంచారిగా ఊరు తిరుగుతూ కాలం గడుపుతుంటాడు. అర్థమైంది కదా మేడం? రెండో పాయింట్ పోతాం. ఇది ఒకటే పాయింట్. రెండో పాయింట్ స్టార్ట్ చేస్తున్నాం. అధిపతి, 2వ అధిపతి, 3వ అధిపతి, 4వ అధిపతి, 5వ అధిపతి, 7వ అధిపతి, 9వ అధిపతి, 10వ అధిపతి, 11వ అధిపతి. లగ్నాధిపతి యొక్క నక్షత్రం పైన చెప్పిన 2, 3, 4, 5, 7, 9, 10, 11 అధిపతి నక్షత్ర పరివర్తన కానీ ఇంటి పరివర్తన కానీ అంటే 1, 2, 3, 4, 5 ఫలితాలే చేస్తారు. 6 రాదు. లగ్నాధిపతి ఇచ్చినటువంటి నక్షత్రాధిపతి కేంద్రము, త్రికోణము, నక్షత్రం కానీ 10, 11 లగ్నాధిపతికి వీళ్ళ యొక్క ఆత్మగ్రహాలు. నక్షత్రాధిపతి ఇచ్చేదానికి 1, 4 అట్లా కాదు, ఇట్లా చూడండి. 10 ఏంటంటే 1వ అధిపతి, 2వ అధిపతి, 3వ అధిపతి, 4వ అధిపతి, 5వ అధిపతి, 7వ అధిపతి, 9వ అధిపతి, 10వ అధిపతి, 11వ అధిపతితో లగ్నాధిపతి పరివర్తన చెందటం కానీ ఎటువంటి పరివర్తన, నక్షత్ర పరివర్తన అయినా కానీ లేక రాశుల పరివర్తన కానీ, నక్షత్ర పరివర్తన కానీ రాశి పరివర్తన కానీ జరిగితే రిజల్ట్స్ అది. స్వక్షేత్రము ఉచ్చము జరిగితే పనులు చేసే పనులు వేరంతో ఉంటాయి. ప్రపంచంలోనే మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి జాతకానికి 2వ భావాన్ని మనం పరిశీలన చేయము. 2, 7, 11 భావాలు 3వ పాయింట్ మనకి కళ్యాణాన్ని చూపించే భావం. 2, 7, 11 కళ్యాణం. ఈ 2, 7, 11 అధిపతులు నిలిచినటువంటి నక్షత్ర అధిపతులు 2, 7, 11 భావంలో ఉన్నటువంటి నక్షత్రాధిపతులు 2, 7, 11 యొక్క ఆత్మగ్రహాలు. 7, 11 భావాల యొక్క నిలిచినటువంటి నక్షత్రాధిపతులు 1, 4, 7, 10 1, 5, 9 అంటే కేంద్ర కోణాలు. వీటిల్లో వాళ్ళు స్వక్షేత్రం కానీ ఉచ్చం కానీ స్నేహంతో కానీ కేంద్ర కోణాలు శుభులతో కానీ కలిసి ఉన్నట్లయితే లేక చూడబడినట్లయితే వారికి చాలా తొందరగా వివాహం జరగాలి. 24 సంవత్సరాల లోపల పెళ్లి అవుతుంది. ఇంకెంతసేపు ఉంది మేడం? చాలా టైం ఉంది సార్. ఉంది. ఓకే, ఇప్పుడు ఎన్నో పాయింట్ వచ్చాం? ప్రతి జాతకానికి 2వ భావాన్ని మనం 2, 7, 11 అధిపతులు నిలబడిన నక్షత్రాధిపతులు అంటే 2, 7, 11 భావాధిపతుల్లో ఉన్న నక్షత్రాధిపతులు అంటే ఆత్మలు, ఆత్మాధిపతులు 3, 6, 8, 12 అంటే వీళ్ళు 3, 6, 8, 12 ఉంటే శత్రుత్వం మరియు అస్తంగతం, శత్రుత్వం,
శత్రుత్వం అంటే నీచం, శత్రుక్షేత్రం. అసంగతం, పాపులతో కలవటం, చూడబడటం, మామూలుగా స్టార్ ఆత్మగ్రహాలే మాట్లాడేది ఎక్కువ, ఆగిపోవచ్చు, అధిపతుల గురించి కాదు, ఆత్మగ్రహాల గురించి. ఆలస్యముగా జరగవచ్చు. రెండవ అధిపతి, 11వ అధిపతి, నక్షత్ర అధిపతులు. తర్వాత పాయింట్ వెళ్దామా? 2, 11 నక్షత్రాలు. లగ్నాధిపతికి 2, 11 అంటే ఆత్మగ్రహాలు, అధిపతి ఆత్మగ్రహాలు. ఒక నక్షత్రానికి ఒక నక్షత్రపతి నక్షత్ర పరివర్తన జరగటం. ఈ 2, 11 అధిపతులు నక్షత్ర పరివర్తన, కేంద్ర త్రికోణం లేకపోతే రాశి పరివర్తన. కేంద్ర త్రికోణాలలో ఉండటం, శుభగ్రహాలతో కలవటం, చూడబడటం, మళ్ళా వాళ్ళ స్వక్షేత్రాల్లో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఆ జాతకుడు ఒక కోటీశ్వరుడు. ఈ విధంగా ఉంటే వాళ్ళు కోటీశ్వరులు. చాలా బిజినెస్లు అంటే ఎక్కువ కాళ్ళు ఉండే ఇది జరుగుతుంది. ఇది ధనవంతులు. తర్వాత చేద్దాం మేడం. చెప్పండి సార్. 2వ అధిపతి మరియు 12వ అధిపతి నక్షత్రాధిపతులు పరివర్తన జరిగి లగ్న 2, 10 అధిపతులు నక్షత్ర పరివర్తన కానీ అధిపతి పరివర్తన కానీ ఈ ఇద్దరు దాంట్లో ఏదో ఒక నక్షత్రం ఉన్నట్లయితే మీకు ఇది అర్థమైంది మేడం. 2, 10 అధిపతులు నక్షత్రం జరగాలి, లేకపోతే నక్షత్ర పరివర్తన కానీ రాశి పరివర్తన కానీ జరిగి ఈ యూరో వచ్చి మన యొక్క లగ్నం యొక్క నక్షత్రంలో ఉండాలి, 6 లగ్నాధిపతి నక్షత్రంలో ఉండాలి. అప్పుడు అది మంచి. 2వ అధిపతి మరియు 12వ అధిపతి నక్షత్రాధిపతులు పరివర్తన జరిగి లగ్నాధిపతి లగ్నాధిపతి ఈ 2 కానీ 10 కానీ నక్షత్ర పరివర్తన జరిగిన రాసుల్లో ఉండాలి. ఇప్పుడు ఇవి చెప్పాం కదా సార్, రైట్ సైడ్ రూల్స్, అవి ఇక్కడ చార్ట్ లో చూపిస్తే బాగుంటుంది సార్. ఏం మేడం? ఇప్పుడు రూల్స్ చెప్పినవన్నీ చార్ట్ లో మనం డిస్ప్లే చేస్తే బాగుంటుంది. అట్లా అంటారా? అది టైం పడుతుందా? బాగా పడుతుంది. ఇప్పుడు ఇంతవరకు దీన్ని క్లోజ్ చేసి తర్వాత కావాలంటే మన టైం ఉన్నప్పుడు చేద్దాం. దీన్ని సేవ్ చేస్తాం, రికార్డ్ చేసి పెట్టేస్తాము. అయిపోయిందా? లేదు లేదు, రికార్డు పోతుందా? ఆఫ్ చేశారా? లేదు సార్, ఉంచాను. ఇంకోటి చెప్తారా? అదే పోతుంది. చెప్పండి సార్. కలిసి ఉండటం కానీ చెప్పాలి, నాకు వినిపించట్లే. వినపడలేదా? సరే చూడండి. 3వ అధిపతి ఇచ్చినటువంటి నక్షత్రాధిపతి అంటే 3వ అధిపతి 12లో శత్రువిట్లో ఉండటం కానీ, నీచం పడటం కానీ, అస్తంగతం చెందటం కానీ, తర్వాత పాపులతో కలవటం కానీ, పాపులతో చూడబడటం కానీ, ఒకటే అతను ప్రయత్నం చేయలేడు, ధైర్యం ఉండదు. 3వ అధిపతి కంబషన్ కావును, డెబిలిటేట్ కానీ, నీచం కానీ 3, 6, 7, 12 పొజిషన్ లో ఉంటే ధైర్యం ఉండదు. ఓకే.
చెవి గొంతు సంబంధించిన వ్యాధులు. చాలా భయమైన స్వభావంతో మీరు రెండవది చూడండి. అదే 3వ అధిపతి నిలబడ్డ నక్షత్రాధిపతి లేక 3వ భావంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రాధిపతి అంటే 3వ అధిపతి కానీ 3వ ఇంట్లో ఉన్న నక్షత్ర అధిపతి కానీ నా యొక్క నక్షత్రం థర్డ్ లార్డ్ ఆ థర్డ్ పొజిషన్ లార్డ్ గ్రహాలు చూడటం కానీ యొక్క ఆత్మగ్రహాలు. చూడటం కానీ అందజాతకుడు తన స్వంత కృషితోటే విజయం సాధిస్తాడు. ఇతను కానీ మిత్రక్షేత్రం ఎగ్జాల్టేషన్ చిన్న చిన్న ప్రయాణాలతో సొంత నక్షత్రాల్లో ఉండేటే చాలా తన యొక్క పైకి ప్రయత్నంతో పైకి వస్తారు. 1, 5, 9, 4, లగ్నం 7, 8, 10 తో కలిసి ఇవి ఏమై ఉండాలా? సత్యత్వం అయి ఉండాలా. 8 హౌసెస్ కాకూడదు. అదే ఓన్ హౌస్ ఫ్రెండ్ హౌస్ 3, 6 మరియు లగ్నం ఏదైనా కలిసి ఉంటే వాళ్ళు పోటీ పందాల్లో కూడా పైకి వస్తారు, జీవిస్తారు. పోటీ పందాల్లో జయిస్తారు. అధిపతి 4వ అధిపతి నక్షత్రాధిపతి అంటే 3, 4 4వ అధిపతి ప్లానెట్ 4వ ఇంట్లో పొజిషన్ అయిన అధిపతి యొక్క సోల్స్ సోల్నాథ్ ఆత్మనాథ్ 1, 4, 7, 10 పొజిషన్ ప్లానెట్స్ యొక్క సోల్ ప్లానెట్స్ అంటే నెక్స్ట్ స్టార్ లార్డ్స్. స్వచ్ఛత్రంలో కానీ వచ్చి కానీ శుభుల చేత చూడటం కానీ శుభులతో ఇదే సేమ్ కలవటం కానీ స్వచ్ఛత్రం, మిత్రక్షేత్రం అతనికి మరియు ఎగ్జాల్టేషన్ సేమ్ రిపిటేషన్. ఓకే సార్. లేక 4వ భావంలో ఉన్న గ్రహం కూడా మహాగ్రహ నక్షత్రాధిపతి కూడా 1, 4, 7, 10 లేదా 1, 5, 9 అంటే 4వ భావాధిపతి మరియు 4వ భావంలో ఉండే గ్రహం యొక్క అది వాళ్ళ నక్షత్రాధిపతి అంటే వాళ్ళ యొక్క ఆత్మలు అధిపతులు రాశినాథులు 1, 4 అంటే కేంద్ర కోణాలలో ఉండటం. యువత ఎట్లా ఉండాలి? స్వచ్ఛత్రంలో ఉండాలి లేదా పుచ్చం జరిగి ఉండాలి. తర్వాత శుభులతో చూడటం కానీ కలిసి ఉండటం ఇలా ఉన్నట్లయితే మన వాళ్ళకి అమ్మ బాగుంటారు, శుద్ధి బాగుంటుంది, వాహనాలు ఉంటాయి, బడులు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, కళలు నాటకాలు అన్నీ ఉంటాయి. అంత మంచి ఈ మంచి అంతా ఉంటున్నాం, ఈ మంచి అంతా జరుగును. అదే 4వ అధిపతి ఆ 4వ భావంలో ఉన్నటువంటి గ్రహం వాళ్ళ యొక్క ఆత్మ అంటే నక్షత్రాధిపతులు 3, 6, 8, 12 ఉండటం, వాళ్ళు మరియు శత్రువుతో ఉండటం, ఆత్మగ్రహాలు మరియు నీచంగా ఉండటం, అస్తంగా ఉండటం అంటే పైన చెప్పినటువంటి అన్ని ఈ ఉదాహరణకు 8లో ఉన్నట్లయితే మన వాళ్ళ బిల్డింగ్ పగలగొట్టడం, అదే మన గవర్నమెంట్ ఏదైనా ఈ ఆత్మగ్రహాలు 4వ ఇంటి యొక్క ఆత్మగ్రహం 8లో ఉంది అనుకోండి, బయటికి పంపించడం, బ్రేక్ చేస్తుంటారు కదా రోడ్డు పక్కన ఉండే ఇల్లు తొందరగా ఉమ్, ఉమ్. పోతుంది. అవి అట్లా పోతుంది.
సో వాళ్ళకి సొంత ఇల్లు దొరకదు, సొంత ఇల్లు ఉండదు. ఉండదు. అదేవిధంగా అమ్మ సంబంధ ప్రాంతాలు సరిగ్గా అమ్మతో సంబంధ బాగుండే బాగుండదు. అదేవిధంగా వాహనం ఎప్పుడు రిపేర్లతో వాహనాలు ఎప్పుడు రిపేర్లు వాహనాలు ఎప్పుడు ఐదవ అధిపతి 5కి వెళ్తాం లేక 5వ ఇంట్లో ఉండే గ్రహం వాళ్ళు నిలిచినటువంటి నక్షత్రాధిపతి కేంద్ర కోణాల్లో స్వచ్ఛంద్రం కానీ ఉద్యం కానీ శుభగ్రహాలతో కలిసి ఉండటం కానీ శుభగ్రహాలతో చూడబడటం కానీ 5వ అధిపతి 5వ ఇంట్లో పొజిషన్ ప్లాన్ మరియు ప్రేమ పిల్లలు పూర్వీకం ఇవి అన్ని సరిగ్గా ఉండటం అంటే కేంద్ర కోణాల్లో ఉంటే అన్ని సరిగ్గా ఉంటాయి. మంచిగా శత్రు మిత్ర క్షేత్రం మరియు 5వ అధిపతి నిలబడినటువంటి నక్షత్రాధిపతి 3, 6, 8, 12 శత్రు ఇంట్లో ఉండటం అర్థంగా ఉండటం ఆయన చెప్పిన ఉదాహరణకి 3, 6, 8, 12 పిల్లలు ఉండరు, మంచి బిడ్డలు ఉండరు. పూర్వీకం అస్తంగతం నీచంలో ఉండే శత్రు మనం అనుభవించాలి. ఏమో కులదైవం అనుకూలం జరపదు. కులదైవం అనుకూలం ఉంటుంది. పిల్లలకు మంచి పెళ్లి చేయలేము. పిల్లలకు మంచి వివాహం కొట్టేది. అమరు అధిపతి నిలబడినటువంటి నక్షత్ర అధిపతి 3, 6, 8, 12 మరి ఆస్తంగం కలిగి ఉండవలను. 6వ అధిపతి చెడిపోయి ఉండాలి. నిలిచినటువంటి నక్షత్రాధిపతి బలం తగ్గి ఉండాలి. మరియు 10వ అధిపతి చెప్పండి సార్. 6వ అధిపతి నిలిచినటువంటి నక్షత్రాధిపతి 6వ అధిపతి చెడిపోయి ఉండాలి. అప్పుడు మంచి కలిగి ఉండాలి. అప్పుడు మంచి వ్యాపారం ఉంటుంది. అతనికి పోటీ అనేది ఉండదు. ఎటువంటి జాతకంలో అధిపతి బలం తగ్గి 10వ అధిపతి బలం పెరిగి అంటే నిలబడినటువంటి నక్షత్రాధిపతి 6వ అధిపతికి 10వ అధిపతి కానీ 6వ అధిపతి బలం తగ్గిపోవాలి. 10వ అధిపతి నక్షత్రాధిపతి బలం పెరగాలి. వాళ్ళకి పోటీ లేదు. వాళ్ళకి వ్యాపారంలో పోటీ ఉండదు. వారి ముందర ఎవరు పోటీ రాను కాదు. ఎవరు పోటీ చేయాలి. ఏ లగ్నాధిపతి 6వ అధిపతి నక్షత్రంతో గాని వీడి పరివర్తన గాని చెప్తుంటే ఎప్పుడు రోగాలు రుణాలతో 1, 6 హౌస్ పరివర్తన నక్షత్ర పరివర్తన రోగాలు ఉంటే ఉంటుంది. ఎప్పుడు ఉండనే ఉంటాయి. 7వ భావం పరిశీలన చేసినట్లయితే 7వ భావం అధిపతి నిలబడినటువంటి నక్షత్రాధిపతి ఆత్మనస్సు లేదా 7వ భావంలో ఉన్నటువంటి 7th లార్డ్ ఆర్ 7th పొజిషన్ లార్డ్ స్వక్షేత్రంలో ఉండటం లేక ఆత్మగ్రహం ఉండటం శుభగ్రహాల్లో కలిసి ఉండటం లేక చూడడం
పొజిషన్ లాడు వాళ్ళు వచ్చేసి బాగా ఉన్నారనుకోండి, కేంద్ర కోణాలు మిత్ర అంటే తొందరగా వివాహం తొందరగా జరుగుతుంది. మంచి భాగస్వామ్యం ఉంటుంది. ప్రజలతో కలయిక, ఒప్పందాలు ప్రజలతో కలయిక అన్ని బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు మంచిగా ఉంటాను. 7వ అధిపతి నిలబడినటువంటి నక్షత్రాధిపతి 3, 6, 8, 12 శత్రుగ్రహాలు ఇంట్లో ఉండటం. ఈ పార్ట్నర్షిప్ బాగుంటుంది, భాగస్వామ్యం బాగుంటుంది, మ్యారేజ్ విల్ బి హ్యాపీ, ఇట్లా తొందరగా పెళ్లి అయిపోద్ది. 3, 6, 8, 12 ఉండి ఆలస్యం, నీచం, అస్తంగతం, శత్రుత్వంతో పెళ్లి ఆల్చి హ్యాపీగా ఉండదు. వ్యాపారం మంచిగా ఉండదు. బాగుండదు, భాగస్వామ్యం బాగుంటుంది. స్త్రీ జాతకంలో ఎగ్జాంపుల్ రైట్. శత్రువు ఇంట్లో ఉండటం. ఆలస్యం, స్వామ్యం, సూర్యుడు, వ్యాపారం మంచిగా ఉండదు. ఉదాహరణ స్త్రీ జాతకంలో స్త్రీ జాతకం అదే దాంట్లో చాట్ వేయండి. స్థానంలో 1, 2 స్థానాలలో 1, 2, 7, 8 సూర్యుడు కానీ శని 1, 2, 7, 8 శుక్రుడు కానీ గురువు వినపడలేదా? వినపట్లేదు. 1, 2 అప్పుడు రికార్డ్ ఎట్ వస్తుందో భాగస్వామ్యం, సూర్యుడు, మళ్ళీ వినండి. వ్యాపారం మంచిగా ఉండదు. అయిపోయింది. అది ఇది నేను వెనక్కి లాగిన అందుకోసం. స్త్రీ జాతకంలో స్థానంలో 1, 2, 7, 8 స్థానాలలో రాహువు తోటి 1, 2, 7, 8 రాహుతోటి సూర్యుడు కానీ సూర్యుడు కానీ శని కానీ శుక్రుడు కానీ రాసుకోండి. డబుల్ రాహుతోటే శుక్రుడు, శని గాని కుజుడు గాని శుక్రుడు గాని శని శుక్రుడు గురువు. గురువు 5 గ్రహాలు. ఈ 5 గ్రహాలు కానీ కలిసి ఈ రాహుతో కలుస్తారు. మరియు 7, 8 అధిపతి పరివర్తన జరిగితే 7 and 8 పరివర్తన అయితే 5 సంవత్సరాల వరకు స్త్రీ ఎదగవుతుంది. ఆమె 5-6 సంవత్సరాల్లో వీడియో అవుట్ అయిపోయింది. అంటే ఒక పురుష జాతకంలో 7, 8 పరివర్తన రాహు శాతం కలవటం కానీ, రాహు మార్స్ కలవటం కానీ, రాహు వెనస్ కలవటం కానీ, రాహు జూపిటర్ కలవటం కానీ గ్రహములతో మరలా జరిగి తీరును. రిపిటేషన్. ఎంతవరకు వచ్చాం? నాకే గుర్తురాలి. మారకాధిపతి నక్షత్రం ఎంతవరకు చేసామో నాకే గుర్తురాలేదు. మనం నక్షత్రాధిపతి ఆత్మగ్రహం అనుకుని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ వీడియోనా ఆడియోనా? అధిపతి నిలబడినటువంటి నక్షత్రాధిపతి 3, 6, 8
అన్నింటిలో మరియు బాగా నీచు అస్తంగా కలిగి ఉండవలను. అధిపతి నిలిచినటువంటి నక్షత్రాధిపతి బలం తగ్గి